తమ్ముళ్ళని మనం రక్షించుకోవడం అనేది చాలా పెద్ద కార్యం. అవునా కాదా నాన్న? దానికి పోలీస్ శాఖ వాళ్ళ సపోర్టు 200% మనకు అవసరం. వాళ్ళ సపోర్ట్ తీసుకుందామా లేదా? తీసుకుందామా? వాళ్ళ సహకారం మనకు అందిస్తున్నందుకు దానికి కూడా మనం తోడుగా ఉందామంటే గట్టిగా వారి పోలీస్ శాఖ, జిల్లా పోలీస్ శాఖ వారికి చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం మన తరఫు నుంచి. దాంట్లో భాగంగా మిషన్ పరివర్తన కార్యక్రమాన్ని మా తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తుంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా నుంచి, నలుమూలల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి యువత, ముఖ్యంగా అడవులపై ఎవరైతే ఇంటర్మీడియట్ ఆ పై చదువులో వాళ్ళందరికీ పిలిపించడం జరిగింది. మీ అందరికీ ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా దానికి కావాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా వాటి పట్ల అలవాటైతే వాటి జరిగే దుష్పరిణామాల గురించి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ సైకాట్రిస్ట్ డాక్టర్ గారు మరియు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ అందరూ కూడా మాట్లాడతారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగాని దీన్ని వాటి జోలికి పోకుండా అందరికీ సమాచారం చేరవేయాలనే ఉద్దేశం. మరి అభివృద్ధి చెంది కూడా అక్కడే ఆగిపోతారు, అంతేనా? సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అన్నా, సీనియర్స్ అన్నా ఎవరైనా ఫస్ట్ ట్రై చేసి ఏమి కాదు, ఇది ఒకసారి మనం స్టార్ట్ చేస్తే బాగానే వచ్చు అని చెప్పినప్పుడు మీరు నో అని చెప్తే మీరు లైఫ్ లో చాలా అభివృద్ధి చేస్తారు. మీరు ఎప్పటి గుర్తు పెట్టుకోండి, ఎంత పెద్దవాడికి మీరు నో చెప్తే అంత లైఫ్ లో పైకి వెళ్తారు, కరెక్ట్గా ఉంటారు. సో లర్న్ టు సే నో. ఒకవేళ మీకు ఎవరైనా రెస్టారెంట్ ఆఫర్ చేస్తే తప్పకుండా నో అనే చెప్పారు. ఇప్పుడు ఇంకో రకంగా చాలా వరకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో డ్రగ్స్ తీసుకోవడం, ఎవరో గాంజా తాగడం ఉంటుంది. మీరు వాళ్ళకు కూడా చెప్పాలి మీ లైఫ్ ఖరాబ్, యువర్ ఆల్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. సో ఆ విధంగా చెప్పండి. వాళ్ళు వినకపోతే ఇవాళ మా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇస్తాము, 8712-670-266. ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పినారని చెప్పేసి మేము తప్పనిసరిగా ఓపెన్గా ఉంచుతాం. అయితే ఇప్పుడు ఈ మిషన్ పరివర్తన కార్యక్రమం తీసుకున్నప్పుడు దీంట్లో మనం డ్రగ్స్ కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అన్నా, కల్టివేషన్ అన్నా, కన్సంప్షన్ అన్నా కూడా చాలా గట్టిగా పోలీసు వ్యవహరిస్తున్నది. ఎవరైనా కన్స్యూమ్ చేసినప్పుడు దొరికినా కూడా సెక్షన్ 27 NDPS కింద 6 నెలల శిక్ష కంపల్సరీ చేస్తారు. ఒక్కసారి డ్రగ్స్ కేసు పట్టాలంటే లైఫ్ అంతా ఖరాబ్. ఎందుకు చాలా మంది US కి వెళ్దాం అనుకుంటారు, పాస్పోర్ట్ వెరిఫికేషన్ అప్పుడు డ్రగ్స్ కేసు ఉందని పాస్పోర్ట్ రిజెక్ట్ అవుతుంది, వీసా అప్లై చేస్తారు, వీసా రిజెక్ట్ అవుతుంది, జాబ్ అప్లై చేస్తారు, జాబ్ లో కూడా మీకు జాబ్ క్లియర్. అందుకని చాలా మంది జాబ్ లేనప్పుడు కూడా పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది. సో ఆ పోలీస్ వెరిఫికేషన్ అరేంజ్ డ్రగ్స్ కేసు ఉందంటే ఏమైతే కదా జాబ్ కూడా రాదు. సో డ్రగ్స్ కేసు అనేది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది ఆ విధంగా కాకుండా చదువుకునే వయసులో, ముఖ్యంగా 15 నుంచి 25 సంవత్సరాల మధ్యలో, ఆ మధ్యకాలంలోనే మీరు ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఒకవేళ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో మీరు చదువుపోయి కాకుండా ఒకవేళ చెట్టు వేసిన బానిస అయితే గనులకు పక్కబెట్టండి. పోలీసు అధికారి గనుక ఆడాలి, వాళ్ళ చేతిలోనే అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళ చేతిలోనే అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా కావచ్చు మా స్టూడెంట్స్ అని ఈరోజు మన ఎస్పీ గారు, మన జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా మన జిల్లాలో మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా మన జిల్లాలో మాదక ద్రవ్యాలంటే గంజాయి రూపంలో వాడుతూ ఉంటారు. ఎంతమంది గంజాయి వాడతారు ఇక్కడ? చేతులు గంజాయి వాడేవాళ్ళు వాడినప్పుడు ఎత్తారు, మీరు మనిషిని వాడద్దు కూడా, ఎవరు కూడా ఎత్తరాదు. అయితే ఇక్కడ మనం గమనించాలి, జిల్లాలో చాలా చోట్ల కూడా 17 నుంచి 20 సంవత్సరాల యువకులు దీన్ని ఎక్కువగా వాడుతున్నారని తెలుస్తాము. చాలా వరకు గంజాయి తీసుకుంటే ఏదో మత్తులో చాలా ఊహలు వినిపించారు. కానీ గంజాయి వల్ల మనం మనిషి నుండి మృగంగా మారే అవకాశం ఉండాలి.
గంజాయి మా మెంటల్ కావాలి. ఇంగ్లీష్లో ఏమంటారంటే బిగిన్ విత్ ద ఎండ్, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ ద మైండ్. ఒకసారి సైలెన్స్ ఉంటారు ప్లీజ్, ఒకసారి ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ ద మైండ్ అంటే మీరు ప్రారంభించేటప్పుడే, మీ చదువు ప్రారంభించేటప్పుడు ఈ ఏజ్లో మీరు ఏమో అవ్వాలనుకుంటున్నారు ఎండ్ రిజల్ట్ని గమనించి మీరు కృషి చేయాలి. సింపుల్గా చెప్పాలంటే పెద్ద జైల్లో ఉండాలా బయట ఉండాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి. గంజాయి తాగితే తల్లిదండ్రులు ఎంత హీనంగా చూస్తున్నారు, సొసైటీ ప్రజలు ఎంత హీనంగా చూస్తున్నారు, పోలీసులకి ఎంత అలుసు. ఇమీడియట్గా తీసుకొచ్చి శరత్చంద్ర పవార్ గారు ఆర్డర్ చేస్తారు. ఒకసారి తప్పు జనాల్లో ఉన్నా కూడా ఈ గంజా తాగేది తప్పు చేసే ఉంటాడు అనే భావం వచ్చేస్తుంది. అటువంటి మనిషి మీరు ఆ విధంగా అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే స్టేజ్ పై ఉన్న పెద్దలు ఆడుకుంటారు మాట్లాడుతున్నారు, మరికొంత మంది సినిమాలు కొన్నాము, శిక్షణ కొన్నాము అనేటువంటి ఉద్యోగులు ఉంటారు. మంచి మిత్రులతో స్నేహం చేస్తే మంచి రంగం వైపు మీరు ప్రయాణం కొనసాగుతున్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను. అందుకని చెడు వ్యసన ఎవరు కూడా బానిసలు కాకుండా దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని వరకు ఇవాళ మత్తు పదార్థాలను ఎవరైనా సేవించినా, ఎవరైనా అటువైపు పోతున్నా వారిని వారించడంతో పాటు మీరు పోలీసు అధికారులకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా కనిపిస్తుంది. తద్వారానే మనం మన భారతదేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన గ్రామాన్ని కానీ నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం మంత్రిత్వగా ఎలాంటి ఆనవాలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నటువంటి పద్ధతులతోని ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి అనుబంధంగానే పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం కూడా మీరు ముఖ్యంగా విద్యార్థులు మీ భవిష్యత్తులో తీర్చిదిద్దుకునే దానికి మీరు ఇటువంటి వాటిని ఎక్కడ కూడా రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మన మంత్రివర్యులు వెంకటరెడ్డి గారి ప్రతి ఫౌండేషన్ వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను మాదక ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడని, వాటి నిర్మూలనకు కృషి చేస్తానని, వాటికి బానిసైన వారి రక్షణకు సహాయపడతానని, వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తానని సంబంధిత అధికారులతో సమన్వయం అవుతూ వాటి నిర్మూలనలో భాగస్వామిని అవుతానని, మాదక ద్రవ్య రహిత నల్గొండ జిల్లా నిర్మాణానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. నేటి సమాజంలో పెను సవాలుగా మారిన మాదక ద్రవ్యాల మీద ఉక్కుమాదం మోపాలని సాక్షాత్తు సీఎం గారే చెప్పడం జరిగింది. పోలీసులు ఆ దిశగా ఈ వ్యాపారస్తులు కానీ, ఈ మధ్యవర్తులు కానీ, దళారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూనే ప్యారలల్గా సమాంతరంగా ఈ ఎవరైతే దాన్ని అడిక్టివ్ బానిసలుగా మారారో ఆ యువతని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి నల్గొండ పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో
పరివర్తన మిషన్ కింద వాళ్ళని నిరంతరం వాళ్ళపై నిఘా పెట్టడంతో పాటు వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం, అట్లాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి టెస్టులు చేయడం, యూరిన్ టెస్టులు చేయడం వల్ల మరలా వాళ్ళు తిరిగి వాళ్ళ మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండేందుకు ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ కార్యక్రమం నేపథ్యంలోని ఈరోజు గౌరవ మండల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. మీరందరికీ తెలుసు, ఏఓబి మార్గంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఈ మల్కాన్గిరి, కోరాపుట్, పర్లాకిమిడి, రాయ్గఢ్ ఏరియా నుంచి ఈ యొక్క గంజాయి రవాణా జరుగుతుంది. సో అన్ని కోణాల్లో కూడా వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూనే ఈ యొక్క డేటా బ్యాంకును కూడా ఎవరైతే ఇక్కడ కొన్ని స్టోరేజ్ పాయింట్లు పెట్టుకుని దాన్ని వేరే చోట్లకు అమ్ముతున్నారో వాళ్ళపై కూడా నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సూర్యాపేట, నల్గొండ ఈ రూట్ మెయిన్ రూట్ కాబట్టి దీనిపై స్పెషల్ దళాలను దించి సూర్యాపేట, నల్గొండ ఎస్పీ గారి ఆధ్వర్యంలో రానున్న కాలంలో చాలా కఠినమైన చర్యలతో ఈ యొక్క మాదక ద్రవ్య రవాణాని ఉక్కుపాదంతో మోపుతామని మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీడిఎస్ రైస్ అక్రమ రవాణా మీద కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది. దీనిపై కూడా పేదలకు సంబంధించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ పీడిఎస్ దాంట్లో చాలామంది దళారులు తయారయ్యి దాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే దాని మీద కూడా గౌరవ మంత్రి గారు, ఇటు ప్రభుత్వం కూడా డీజీ గారు, రాష్ట్ర డీజీ గారు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళపై కూడా నిఘా ఏర్పాటు చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాసీనతగా ఉన్న ఈ మాదక ద్రవ్యాలు కానీ, పీడిఎస్ రైస్ కానీ ఎవరైతే ఉదాసీనతగా లేకపోతే నిర్లక్ష్య ధోరణిగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళపై కూడా మేము డిపార్ట్మెంట్లుగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నల్లగొండ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నల్లగొండ టౌన్లో డ్రగ్గు రహిత నల్లగొండ జిల్లాగా చేద్దామంటూ నల్లగొండ జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు ప్రతినబూదిన సందర్భంగా డ్రగ్గు మహమ్మారి, గంజాయి, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో పసిపిల్లల జీవితాలని మొగ్గలోనే తుంచివేసే పరిస్థితి ఈరోజు ఉంది. ఒక భయానక వాతావరణం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఎక్కడెక్కడుందో కానీ, తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ గ్రామాలకు ఇంతకుముందు ఒక మండల హెడ్‌క్వార్టర్‌లోనే గంజాయి అనేది కానీ పిల్లలు దానికి ఎడిక్ట్ అవ్వడం అని ఉండేది. మేము చదువుతున్నప్పుడు ఎక్కడో డిగ్రీ, పీజీ కాలేజీలు ఉండే. మండల కేంద్రాల నుంచి గ్రామీణ మారుమూల ప్రాంతంలోకి కూడా ఈరోజు గంజాయి, డ్రగ్గు అనేది వచ్చి పసిపిల్లల జీవితాలని వాడికి అట్రాక్ట్ అయిపోతున్నారు. వాటి నుంచి పిల్లల్ని రక్షించాలని ఒక కళాకారులంగా, ప్రభుత్వ కళాకారులంగా మా వంతు పాత్ర మేము పోషించాలని గట్టినంగా నిర్ణయించుకున్నాం. ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఒక కళాకారునిగా సంతోషిస్తూ దీంట్లో మనం అందరం భాగస్వాములని కావాలని కీనుస్ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాం. మీ వేముల పుష్ప వీరేశం.